అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఒక పోయం గురించి డిస్కస్ చేద్దాం. పోయం పేరు నైట్ ఆఫ్ ద స్కార్పియన్. పోయిట్ పేరు నిస్సీమ్ ఎజెకిల్. ఉపోద్ఘాతం లేకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా అబౌట్ ద పోయెట్. నిస్సీమ్ ఎజెకిల్ గారు 1924 సంవత్సరంలో పుట్టారు. 2004లో చనిపోయారు. ఈయన ఇండియన్ పోయెట్, ప్లే రైట్, క్రిటిక్ కూడా. ఈయన్ని మోడ్రన్ ఇండియన్ ఇంగ్లీష్ పోయట్రీ పితామహుడిగా భావిస్తారు. ఈయన పోయమ్స్ ఇండియాలోని గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. ఈయన పోయమ్స్ లో క్లారిటీ, ఐరనీ, డీప్ హ్యూమన్ కన్సర్న్స్ కనిపిస్తాయి. మన ప్రస్తుత పోయం నైట్ ఆఫ్ ద స్కార్పియన్ ఆయన పోయమ్స్ లో ఎక్కువ మంది చదివిన పోయం గా గుర్తించబడింది. ఇది ఆయన చిన్ననాటి జ్ఞాపకాల నుండి రాయబడినది. ఇందులో పోయెట్ తన తల్లిని ఒక స్కార్పియన్ అంటే తేలు కుట్టిన ఒక సంఘటనను వర్ణిస్తుంది. ఈ పోయంలో మొత్తం 47 లైన్స్ ఉన్నాయి. ఒక సంఘటనను గురించి చెప్తుంది కాబట్టి కథలాగే అనిపిస్తుంది. సో లైన్ బై లైన్ కాకుండా ముఖ్యమైన పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే సరిపోతుంది అని నా అభిప్రాయం. సరేనా? పోయెట్ గారి చిన్నతనంలో ఒకరోజు రాత్రి బాగా వర్షం పడుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఒక తేలు దూరి వాళ్ళ అమ్మగారిని కుట్టి చీకట్లోకి పారిపోయింది. పల్లెటూర్లలో జనమెలా ఉంటారో మీకు తెలుసుగా. ఒక్కొక్కరుగా అందరూ చూడ్డానికి వచ్చారు. వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారు. వాటిలో కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. కొంతమంది ఇంతకు ముందు చేసుకున్న పాపం వల్లే ఇలా జరిగింది అని చెప్పారు. ఇంకొంతమంది దేవుడు పేరు జపిస్తే నొప్పి తగ్గుతుందని చెప్పారు. కొంతమంది తేలును వెతికారు కానీ ప్రయోజనం లేదు. ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పారు. పోయెట్ వాళ్ళ నాన్న అయితే ఎవరేం చెప్తే అది చేశారు. అమ్మకి నొప్పి తగ్గడం కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు. మంత్రగాడిని పిలిపించారు. పసుపు వంటి హెర్బల్ పౌడర్స్ ని వాడారు. గాయం మీద పారాఫిన్ పోశారు. పారాఫిన్ అంటే కిరోసిన్ లాంటి ఆయిల్. ఆఖరికి నొప్పి తగ్గడం కోసం గాయాన్ని కాల్చడం కూడా చేశారు. అయినా సరే ఎలాంటి ఉపయోగం లేదు. అమ్మ రాత్రంతా నొప్పి తట్టుకోలేక మెలికలు తిరుగుతూనే ఉంది. ఈ పోయంలో ఆమె బాధను రియలిస్టిక్ గా, సింపథెటిక్ గా డిస్క్రైబ్ చేశారు పోయెట్. అలా అమ్మ 20 గంటల సేపు నొప్పితో బాధపడుతూనే ఉన్నారు. చివరికి నొప్పి తగ్గింది. లేచి కూర్చుని అమ్మ ఒకే ఒక మాట అన్నారు, థాంక్ గాడ్, తేలు నన్ను కుట్టింది, నా బిడ్డల్ని ఏం చేయలేదు అని. ఈ ఒక్క లైన్లోనే మనం అమ్మకు తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఈ పోయం. ఇందులో మనకు కనిపించే థీమ్స్ ఏంటంటే సూపర్స్టిషన్ వర్సెస్ రాషనాలిటీ, అంటే మూఢనమ్మకాలు, హేతువాదం, సమస్యలు ఉన్నప్పుడు మనిషి యొక్క రియాక్షన్. భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నమ్మకాలు, అక్కడి వాళ్ళ ప్రవర్తన, అలాగే ఒక తల్లి యొక్క నిస్వార్థమైన ప్రేమ. ఇవన్నీ మనకి ఈ పోయంలో కనిపించాయి. అవునా కాదా? ఇక్కడితో ఈ టాపిక్ కూడా ఆపేసి నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించి మీకేమన్నా డౌట్స్, సజెషన్స్ ఉంటే కమెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. Have a nice time. All the best, and bye.